హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మనం టేస్టీగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి చేసుకుందాం. దీనికి గోంగూర ఇలా కడిగి ఆరబోసుకోవాలన్నమాట. తడి లేకుండా ఎండిపోవాలి. అట్లాగే పండుమిర్చిని కూడా కడిగి ఆరబోసుకుని మెత్తకాయలు కాకుండా గట్టి కాయలు కొంచెం తొడిమిలు ఉన్నవి తీసుకుని కడిగి ఆరపోసి శుభ్రంగా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని బాణలిలో 2 చెంచాల నూనె వేసుకుని ఇట్లా కొంచెం మగ్గబెట్టుకోవాలి. పచ్చివాసన పోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ మంట పెట్టద్దు, మూత కూడా వద్దు. అలా ఎర్రగానే ఉండాలి కాయలు, లేకపోతే రంగు మారిపోతాయి అన్నమాట. చూసారా నేను ఎలా చేస్తున్నాను? అలా చేసుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసి ముద్ద పక్కన పెట్టుకోవాలి. అలాగే గోంగూర కూడా నూనెలో వాడ్చుకుని ముద్దగా చేసి పెట్టుకుని 2 మిక్స్ చేసి బాండల్లో 4 చెంచాల నూనె వేసుకుని అందులో కొంచెం జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది చక్కగా 5-6 నెలలు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.